యుద్ధం ముగిసిన ఆర్థిక యుద్ధం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. క్షిపణులు ఆగిపోయినా కోట్ల డాలర్లపై పోరు మాత్రం ఇంకా ముగియలేదు. ఇరాన్కు చెందిన బిలియన్ డాలర్ల విదేశీ ఆస్తులు ఎప్పుడు విడుదలవుతాయి అనే ప్రశ్న మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ఖతార్లో స్తంభింపజేసిన $6 బిలియన్ త్వరలోనే విడుదల కానున్నాయని ఆయన ప్రకటించగా, అమెరికా మాత్రం అలాంటి నిర్ణయం ఏదీ లేదని తేల్చి చెప్పింది. దీంతో అసలు నిజమేంటి? ఈ డబ్బెవరిది? ఎందుకు ఫ్రీజ్ చేశారు? అమెరికా ఎందుకు విడుదల చేయడం లేదు? ఖతార్ పాత్ర ఏంటి? ఈ మొత్తం వ్యవహారం ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతోంది? ఇప్పుడు పూర్తి విశ్లేషణ చూద్దాం. ఇరాన్కు చెందిన విదేశీ ఆస్తుల వివాదం కొత్తది కాదు. ఇది దశాబ్దాలుగా కొనసాగుతున్న అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక, దౌత్య పోరాటంలో కీలక అంశంగా మారింది. ముఖ్యంగా అమెరికా ఆంక్షల కారణంగా ఇరాన్కు చెందిన అనేక బిలియన్ డాలర్ల నిధులు విదేశాల్లో స్తంభించిపోయాయి. ఈ నిధులను తిరిగి స్వదేశానికి తీసుకురావాలని ఇరాన్ చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. అమెరికా విధించిన ఆంక్షల వల్ల ఇరాన్ చమురు విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయంలో పెద్ద మొత్తాన్ని స్వేచ్ఛగా వినియోగించుకోలేకపోయింది. అనేక దేశాల్లో ఉన్న ఇరాన్ నిధులు ఆయా దేశాల బ్యాంకుల్లో నిలిచిపోయాయి. వాటిని ఎక్కడికైనా బదిలీ చేయాలన్నా, ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలన్నా అమెరికా ఆంక్షలు ప్రధాన అడ్డంకిగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది. ఖతార్లో ఉన్న మొత్తం $12 బిలియన్ ఇరాన్ నిధుల్లో తొలి విడతగా $6 బిలియన్ విడుదల చేయడానికి అంగీకారం లభించిందని, త్వరలోనే ఆ మొత్తం అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు. అనంతరం మిగిలిన నిధులపై కూడా తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఈ ప్రకటనతో ఇరాన్లో ఆశలు చిగురించాయి. ఎందుకంటే ప్రస్తుతం ఇరాన్ తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అంతర్జాతీయ ఆంక్షలు, ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ పడిపోవడం, విదేశీ పెట్టుబడులు తగ్గిపోవడం వంటి అనేక సమస్యలు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇలాంటి సమయంలో $6 బిలియన్ అందుబాటులోకి వస్తే విదేశీ మారక నిల్వలు పెరగడంతో పాటు ప్రభుత్వానికి కొంత ఆర్థిక వెసులుబాటు లభించే అవకాశం ఉందని ఇరాన్ భావిస్తోంది. అయితే ఈ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే అమెరికా నుంచి పూర్తిగా భిన్నమైన సంకేతాలు వచ్చాయి. స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేసే నిర్ణయం ఏదీ లేదని అమెరికా స్పష్టం చేసింది. ఇరాన్కు ప్రస్తుతం ఆ నిధులపై ఎలాంటి స్వేచ్ఛ, వినియోగ హక్కు ఇవ్వడం లేదని తేల్చి చెప్పింది. దీంతో అంతర్జాతీయ వేదికపై మరోసారి గందరగోళం నెలకొంది. ఒకవైపు ఇరాన్ విడుదల ఖాయమని చెబుతుంటే, మరోవైపు అమెరికా అలాంటి నిర్ణయమే లేదని చెబుతోంది. దీంతో అసలు వాస్తవ పరిస్థితి ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ వివాదం వెనుక అసలు కారణం అమెరికా ఇరాన్ సంబంధాలే. అణు కార్యక్రమం, క్షిపణి అభివృద్ధి, ప్రాంతీయ భద్రత, ఉగ్రవాద ఆరోపణలు వంటి అనేక అంశాలపై రెండు దేశాల మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి. గతంలో అణు ఒప్పందం కుదిరినా తర్వాత అమెరికా దాని నుంచి వైదొలగడంతో పరిస్థితులు మరింత సంక్లిష్టమయ్యాయి. అప్పటి నుంచి ఆంక్షలు మరింత కఠినతరమయ్యాయి. ఇటీవల కాలంలో రెండు దేశాల మధ్య పరోక్ష చర్చలు జరిగినప్పటికీ పెద్దగా పురోగతి కనిపించలేదు. ఆ చర్చల్లో ప్రధాన అంశాల్లో ఒకటి కూడా ఈ స్తంభింపజేసిన ఆస్తులే. విదేశాల్లో ఉన్న తమ నిధులను ముందుగా విడుదల చేయాలని ఇరాన్ పట్టుబడుతుండగా, అమెరికా మాత్రం భద్రతా, విదేశాంగ అంశాలు పరిష్కారం కాకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని స్పష్టం చేస్తోంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇదే విషయాన్ని మరింత స్పష్టం చేశాయి. ఇరాన్ ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో చర్చలకు వస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. చర్చల కాలంలో టెహ్రాన్కు ఒక్క పైసా కూడా అందదని స్పష్టంగా చెప్పారు. ఈ వ్యాఖ్యలు అమెరికా వైఖరిలో ఎలాంటి మార్పు లేదనే సంకేతాన్ని ఇచ్చాయి. ట్రంప్ మరో కీలక వ్యాఖ్య కూడా చేశారు. ఇటీవల జరిగిన యుద్ధంలో ఇరాన్ వైమానిక దళం, నౌకాదళం, వైమానిక రక్షణ వ్యవస్థలకు భారీ నష్టం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లోనే ఇరాన్ చర్చలకు ముందుకొస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఇరాన్ మాత్రం పూర్తిగా భిన్నమైన కథనాన్ని వినిపిస్తోంది. దేశం ఒత్తిడిలో లేదని, తమ హక్కుగా ఉన్న నిధులను మాత్రమే తిరిగి కోరుతున్నామని చెబుతోంది. ఆస్తుల విడుదల విషయంలో ఆశాజనక పరిణామాలు జరుగుతున్నాయని కూడా ఇరాన్ నాయకత్వం విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో ఖతార్ పాత్ర కూడా కీలకంగా మారింది. మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇరాన్ రెండింటితోనూ సంబంధాలు కొనసాగిస్తున్న అరుదైన దేశాల్లో ఖతార్ ఒకటి. గతంలో కూడా అనేక దౌత్య చర్చలకు ఖతార్ వేదికగా నిలిచింది. అందువల్ల ఇరాన్ నిధుల అంశంలో ఖతార్ మధ్యవర్తిత్వం మరోసారి చర్చకు వచ్చింది. మొత్తం మీద చూస్తే ఇది కేవలం $6 బిలియన్ వ్యవహారం మాత్రమే కాదు, అమెరికా ఇరాన్ సంబంధాల భవిష్యత్తును ప్రభావితం చేసే కీలక దౌత్య అంశం కూడా. ఈ నిధులు విడుదలైతే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొంత తగ్గే అవకాశం ఉండొచ్చు. ఒకవేళ విడుదల కాకపోతే చర్చలు మరింత క్లిష్టంగా మారే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేం. అందుకే ఇప్పుడు ప్రపంచం దృష్టి ఖతార్ పైనే ఉంది. ఇరాన్ ప్రకటించినట్లుగానే $6 బిలియన్ నిజంగా విడుదలవుతాయా, లేక అమెరికా తన వైఖరిని కొనసాగిస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానం రాబోయే దౌత్య పరిణామాల్లోనే దొరకనుంది.